స్తోత్రం, దేవునికి మనం కలిగాక. వాక్యం చెప్పుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాను. దేవానికి స్తోత్రములు స్తోత్రములు దేవా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవా, జీవము గల దేవా, నిత్యుడు తండ్రి, కృపాసత్వ సంపూర్ణుడానికి వందనాలు. నీ వాక్యము చేత మాతో మాట్లాడండి ప్రభా. నీ వాక్యము చేత మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని అభిషేకించండి, మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను. మీరు మమ్మల్ని నడిపిస్తారని నమ్ముచున్నాను. ఇక్కడున్న మా అందరితో మాట్లాడు ప్రభా. నీవు మాట్లాడితేనే మేము బలపరచబడగలుగుతాం. మీరు మాట్లాడితే మాకు నిద్ర కూడా రాదు ప్రభా. నీవు మాట్లాడుతున్నావని మేము వినాలి ప్రభా. అతి కృప మా అందరికీ దయచేయమని నా చెడుని ఏస్తున్నామంలో చెప్పుచుండగా నన్ను నీ శిలువ చాటుకు మరుగుపరచుకుంది. ఎటువంటి యోగ్యత లేని దాన్ని ఆయనను నీ కృపను బట్టి నన్ను నిలబెట్టినందుకే మీకు స్తోత్రం. నీ ఆత్మ చేత నన్ను నడిపించము. నీ ఆత్మ చేతని నీవు మాతో మాట్లాడండి ప్రభా. నన్ను నీ చేతులకు అప్పచెప్పుకుంటూ సమర్పించుకుంటున్నాను. ఇక్కడ వింటున్న ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను. వినకుండా అడ్డుపడుతున్న త్రయ్యములారా, దురాత్మశక్తులారా, ఆత్మ నడిపింపుతో చెయ్యకుండా చేస్తున్న దురాత్మలారా, చీకటి శక్తులారా, ఏసు రక్తమును బట్టి ఏసు నామములో మమ్మల్ని అందరిని విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నా చెడుని ఇస్తున్నామంలో ప్రతి ఒక్క నిద్రాత్మలు ఏసునామములో బంధిస్తున్నాను. ఏసునామములో బంధింపబడును గాక. నీ శక్తి, నీ అభిషేకం పెడుతున్నాను గాక. ఈ చిన్ని ప్రార్థన ఆలోచించను. నా శరీరిని ఏసునామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అయితే 7 సంగముల గురించి, అంటే 7 సంగములు అంటే మనం అందరము సంగములే, ఓకేనా? ఈ సంఘంలో ఉన్న వారికి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఎటువంటి గుణాలు కలిగి ఉన్నాము, దేవుడిచ్చిన హెచ్చరికలు ఏంటిది, దేవుడిచ్చిన వాగ్దానములు ఏంటిదో మనం తెలుసుకుందాం, ఓకేనా? ఎన్ని సంఘాలండి? 7 సంఘాలు. 7 సంఘాలు అంటే అప్పుడు ఉన్న సంఘాలతో ఏ విధంగా అయితే దేవుడు మాట్లాడిందో ఇప్పుడు కూడా మన అందరితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కూడా మనము ఆ 7 సంఘాల్లో ఉన్న రకాల మనుషులు మనలో ఉన్నారు. అయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏం హెచ్చరికలు ఇస్తున్నాడు, ఏమి వాగ్దానం ఇచ్చాడో మనం ఈ రోజు తెలుసుకున్నాం. అయితే ఈ ప్రకటన గ్రంథం చదివిన వారు వారిలో ఉన్న మంచితనాన్ని, అంటే మన సంఘంలో ఇప్పుడు మనం అందరం ఉన్నాం, మనలో ఉన్న మంచితనాన్ని మళ్ళీ చెప్తున్నాడు అనమాట. మనలో ఉన్న లోపాన్ని కూడా చెప్తున్నాడు దేవుడు. ఇంకా ఏంటిదంటే వార్నింగ్ ఇస్తున్నాడు, మీరు ఇట్లా చేయకూడదు, మీరు ఇలా చేస్తే మంచిగా ఉండదని. అదే విధంగా వాగ్దానం కూడా ఇస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన వాక్యములకు, ఆయన మాటకు మనం లోపడతామో దేవుడు మనకు వాగ్దానం కూడా ఇస్తున్నాడు. అయితే మళ్ళీ ఎలా ఉన్నామో, అప్పుడు సంఘం ఎలా ఉంది, ఆ సంఘానికి ఏం చెప్తున్నాం, ఇప్పుడు మనం ఎలా ఉన్నామో మనం నేర్చుకున్నాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లా చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభం
దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. చాలు ఇక్కడ వరకు. ఇంకా అన్ని చదివించాను, జస్ట్ అదొక్కటి చదివించాను. ఎందుకంటే చదువుకుంటూ పోతే చాలా ఆలస్యం అవుతుంది. అయితే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే ఎఫెసు సంఘంలో ఇప్పుడు మనం అందరం కూడా ఎఫెసు సంఘం అనుకున్నాం. ఏమనుకుందాం? మనం ఎవరమండి ఇప్పుడు? ఎఫెసు సంఘం. ఎఫెసు సంఘములో మనం అందరం ఒకప్పుడు అంతా కొత్తగా రక్షణ పొందుతాం కదా, అవును కదా? కొత్తగా రక్షణ పొందినప్పుడు, కొత్తగా దేవుని తెలుసుకున్నప్పుడు దేవుని ఎంతగా ప్రేమిస్తారండి, అవును కదా? చాలా ప్రేమిస్తుంది. గంటకు ప్రార్థన, గంటకు ఆరాధన. అబ్బా నేను టీవీ చూడను, అబ్బా నేను సినిమా పాటలు వినను, నేను సీరియస్ చూడను, దేవుణ్ణి ప్రేమిస్తా. సమయం అన్నప్పుడల్లా దినమునకు 7 సార్లు వాక్యం చదువుతూనే ఉంటాము. గంటకు ప్రార్థన చేస్తాం. 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు మోకాల మీద ప్రార్థన చేస్తూనే ఉంటాము, వాక్యం చదువుతూనే ఉంటాము, అవునా కాదా? అటువంటి అనుభవంలో ఉండే కదా మనము. కానీ ఇప్పుడున్నామా మనము ఆ అనుభవంలో? గంటకు ప్రార్థన చేస్తున్నామా? నిమిషానికి ప్రార్థన చేస్తున్నామా? మన వాక్యం చదువుతున్నామా? మెలకువ కలిగి ప్రార్థన చేస్తున్నామా? దేవుని స్తుతిస్తున్నామా? ఆరాధిస్తున్నామా? లేదు కదా. అంటే నువ్వు రక్షణ పొందినప్పుడు ఎంతగా దేవుని ప్రేమించామో మరి అంతగా ఇప్పుడు ఆ ప్రేమ మనలో లేదు, అవునా కాదా? మన అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నీ మొదటి ప్రేమను, అంటే దేవునిపై ఉన్న మొదటి ప్రేమను ఏమంటున్నాడు దేవుడు? విడిచిపెట్టాడు. అవును ప్రియ సంగమా, మనమందరం ఇప్పుడు పరీక్షించుకున్నాము. మనం ఆలోచించుదాము. దేవుని ప్రేమించడం మానేసామా? కొత్తగా రక్షణ పొందినప్పుడు ఏ విధంగా అయితే దేవుని ప్రేమించామో అటువంటి ప్రేమ మనలో ఉన్నదా? ఒక్కసారి పరీక్షించుకో. ఎందుకంటే దేవుడు, నేను వాక్యం చెప్తున్నాను కాదు, కానీ దేవ నాతో మాట్లాడు ప్రభా అని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఎందుకంటే కాదు ప్రభా, ఈ యొక్క వాక్యం ద్వారా నాతో మాట్లాడాను. మొట్టమొదటి ఎంతగానో దేవుని ప్రేమించిన, ఇప్పుడు అదే ప్రేమ మనలో ఉందా? దేవుని ప్రేమిస్తున్నామా? దేవుని రాకడ సమీపంగా ఉంది. దేవుని రాకడకు మనం సిద్ధపడుకుంటా ఫోన్లు చూసేస్తున్నాం, టీవీలో చూసేస్తున్నాం. అనవసరమైన మాటలు, అనవసరమైన కొట్లాటలు, ఇంట్లో గొడవలు, ద్వేషం, అసూయ, ఇతరుల మీద పగబెట్టుకోవడం, ఇదే జరుగుతుంది ఇంట్లో, అవునా కాదా? ఇంట్లో బయట. కానీ ఆ ప్రేమ మనలో లేదు. దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అనుకోండి. దేవుడు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ బిడ్డ, నువ్వు మొదటి నీకున్న ప్రేమను మరచిపోయావు. ఒకసారి దేవుడు అడుగుతున్నా, దేవుడు మాట్లాడుతున్నట్టు ఉంచుకొని ఒకసారి మర్చిపోయాం కదా. ఎంత బాధ అనిపిస్తుంది కదా. వద్దండి, మనము ఎక్కడి నుంచి ఎలా అయితే పడిపోయామో, దేవుని ప్రేమను ప్రేమించకుండా ఎలా అయితే మరచిపోయామో అది జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు ఆ దినములలో మనం ఏ విధంగా దేవుని ప్రేమించామో అదే విధంగా మనము ప్రేమించాలి. ఎక్కడున్నా ప్రేమించాలి. కొంతమంది అయితే కొత్త స్థలంలో కూడా దేవుని ప్రేమించారు. ఒకేసారి ఎక్కడో ఒకడు దేవుని ఆరాధిస్తారు, ప్రార్థిస్తారు. ఇంకొక దగ్గరికి వెళ్ళినాక వాక్యం ఉండదు, ఆరాధన ఉండదు, ప్రార్థన ఉండదు, దేవుని స్తుతి ఉండదు. అలా ఉంటుంది కొన్నిసార్లు. నిజంగా అది ప్రేమ అంటారా? ఎక్కడున్నా సరే మనం దేవుని స్తుతించాలి. ఎక్కడున్నా సరే మనం వాక్యం చదవాలి. కొంతమంది పెళ్లిళ్ళకి వెళ్తారు, కొంతమంది చుట్టాల బంధువుల దగ్గరికి వెళ్తారు. ఇంట్లో ఉన్న ప్రార్థన, ఇంట్లో ఉన్న స్తుతి యాగం, ఇంట్లో చదివిన వాక్యము బయట మనం చదవలేము, బయట స్తుతించలేము. సమయం అంతా బెస్ట్ అయిపోతుంది. మరి నిజంగా మీ ప్రేమ, దేవునిపై ఉన్న ప్రేమ ఎలా ఉంది ఒకసారి పరీక్షించుకోండి. ఎంతమంది దేవుని ప్రేమిస్తామంటున్నారు? ఒక చేతులు ఎత్తుతారా? అందరు దేవుని ప్రేమిస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నేను ప్రేమిస్తాను ప్రభువా, నిజంగా నేను ప్రేమిస్తానని ఇప్పుడు దేవునికి మీరు సమర్పించుకోండి. ఏం చేస్తారండి? దేవుని ఇప్పటి నుండి ప్రేమించేద్దాం. ఎప్పుడైతే స్టార్టింగ్ లో మనం ప్రేమించామో అదే విధంగా మనం ఇప్పుడు కూడా అదే ప్రేమను కలిగి ఉండాలి. మనం ఏ విధంగా ప్రేమను వదిలేసి తిరిగామో అంటున్నారు, మొట్టమొదట నీకున్న ప్రేమను విడిచిపెట్టామనేసి. అటువంటి ప్రేమ మనకు లేకపోతే మనం ఏమి చేయలేము. అందుకే దేవునికి ఒప్పుకుంటూ ఒక చిన్న పల్ల పాడుతున్నాం. అందరూ ప్రేమించేదా యేసు రాజా, నేను
ప్రేమించినారా ప్రేమించిన యేసు రాజా నీట్గా నిన్నే ప్రేమించెదా